లష్కర్ బోనాలను పురస్కరించుకుని ఎల్బీ నగర్ భరత్ నగర్ ఫేజ్ 2 లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాలనీ మాజీ అధ్యక్షుడు కొత్త వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారి తోటల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్, శివగంగా కాలనీ మాజీ అధ్యక్షుడు అంబాల మల్లేష్ గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని అన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. భరత్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, రాజీవ్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, శివమ్మ నగర్, అంబేద్కర్ నగర్ ఇవన్నీ కూడా బోనాలు జరుపుకుంటున్నాం. మొదటగా కొత్తపేట డివిజన్ ప్రజలకు అందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ఈ తెలంగాణ సంస్కృతి ఏదైతే బోనాల పండుగ ఏదైతే చాలా పెద్దది. ఈరోజు ప్రపంచ దేశాలే మన సంస్కృతిని అభినందిస్తున్నది. ఇందులో భాగంగా ఈరోజు మనం ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు అందరు కూడా యువత ముందుకొచ్చి తొట్టెలే కానీ సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకుంటారు. అందరు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ డివిజన్ అభివృద్ధిలో కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు బస్తీవాసులకు అందరూ కూడా ధన్యవాదాలు. జై భారత్. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలకు లేదు శివగంగా కాలనీ భరత్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రజలకు బోనాల శుభాకాంక్షలు. హిందూ బంధువులందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే ఏకైక పెద్ద పండుగ బోనాల పండుగ. ప్రతి ఒక్కరు ఈ పండుగ సందర్భంగా అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఊళ్ళో కూడా రైతులు కూడా వర్షాలు టైంకి పడి పాడి పంటలు పండి అమ్మవారి దయ అందరికి ఉండాలని కోరుకుంటున్నాం. ఏదేమైనా ఇక్కడ ఇచ్చేసిన మా కొత్తపేట డివిజన్ డైనమిక్ కార్పొరేటర్ గారు అన్న అనగానే నేను ఉన్నా అని చెప్పి ప్రతి పండగ కానీ ప్రతి పని కానీ దేనికి కానీ వస్తున్నాం. అన్న కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన బన్నీ కానీ పవన్ కానీ మా ఈ యూత్ పిల్లలకి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని, అందరికీ అమ్మవారు చేసే బలం అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటున్నాం.